హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడూ ఎదుర్కొని ఏ సమస్య ఉన్నా, సహాయం కావాలన్నా మిమ్మల్ని ఎక్కడా వదిలిపెట్టకుండా మీకు తోడుగా ఉంటారు ఒకరు. ఆయనే యేసుప్రభు. ప్రేమతో, కరుణతో అన్ని సవాళ్లను అధిగమించే ధైర్యంతో మీతో ఉంటాననే ఒక నమ్మకం. అందుకే ఈరోజు మనం యేసుప్రభు గురించి తెలుసుకుందాం. యేసుప్రభు క్రైస్తవ మతంలో ప్రధాన దేవుడు మరియు మనుషుల పాపాలను క్షమించడానికి భూమిపై జన్మించిన దేవుని కుమారుడు అని నమ్ముతారు. అలాగే ప్రబుద్ధులు ఆయనను ప్రభువు అని పిలుస్తారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడుకుందాం. యేసుప్రభు జననం ఒక అద్భుత సంఘటన మరియు మేరీ అనే కన్యకు దేవదూత గాబ్రియేలు వచ్చి, దేవుని ఆత్మ మీలో ప్రవేశించి మీకు దేవుని కుమారుని ప్రసవం జరుగుతుంది అని ప్రకటించారు. యూదా దేశంలోని బెత్లెహేం పట్టణంలో మేరీ యేసేబు అనే దంపతులకు ఒక పశువుల పాక మధ్యలో యేసుక్రీస్తు జననం అనేది జరిగింది. ఆ సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వెలుగుతూ విజృంభించింది. దానిని చూస్తూ మేఘదారులు పశువుల పాకకు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసు ప్రభు చిన్ననాటి నుండే దేవుని పరిచయం తెలిసినవాడు. ఆయన తన 12వ ఏట దేవాలయంలో పండితులతో చర్చలు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. యవ్వనంలో ఆయన కార్పెంటర్గా పనిచేశారు మరియు తండ్రి యేసేపుకు పనిలో కూడా సాయపడ్డారు. ఇప్పుడు యేసుప్రభు ప్రబోధునిగా మారడం ఎలా జరిగిందో తెలుసుకుందాం. యేసుప్రభు తన 30 సంవత్సరాల వయసులో యేసు తన మత సంబంధ సందేశాన్ని ప్రకటించడం ప్రారంభించారు. యెహోవాను బాప్తిసం ఇచ్చిన తరువాత యేసుప్రభు ప్రజలకు దేవుని రాజ్యం గురించి ఉపదేశించడం ప్రారంభించారు. ఆయన అనేక మత బోధనలు, ఉపదేశాలు మరియు అద్భుతాలను చేశారు. ఉదాహరణకు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం, అంటే కానా అనే ప్రదేశంలో ఒక పెళ్లి వేడుకలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చి అతిథులను ఆశ్చర్యపరిచారు. అలాగే గుడ్డివారికి చూపివ్వడం, చీకటిలో ఉన్నవారికి కాంతిని అందించడం, పారాలసిస్ ఉన్నవారికి నడవడం నేర్పించడం, నడవలేని వ్యక్తులకు బలం ఇచ్చారు. ఇప్పుడు మనం యేసుప్రభువుని సిలువ వేయడానికి గల కారణాలు తెలుసుకుందాం. యేసుప్రభువుని అక్కడి ప్రజలు దేవునిగా చూశారు, కానీ కొందరు యూదా ప్రబుద్ధులు ఆయన పాపాలను క్షమించగలరని చెప్పడం వల్ల అసూయకు గురయ్యారు. యూదాసు అనే శిష్యుడు యేసుప్రభువుని 30 వెండి నాణాల కోసం రోమన్ అధికారులకు పట్టించారు. యేసుని న్యాయస్థానానికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ అతనికి మరణశిక్ష అనేది విధించబడింది. ఆయన మన కోసం సిలువ ఎక్కారు మరియు తన ప్రాణాలను త్యాగం చేశారు. కానీ ఆ త్యాగం ద్వారా ఆయన ప్రపంచంలోని పాపాలను క్షమించాడని, మానవ జాతి విముక్తి ప్రసాదించడానికి తన జీవితాన్ని ఇచ్చారు. సిలువ వేసిన తర్వాత యేసుప్రభు 3వ రోజు తిరిగి లేచారని బైబిల్లో ఉంది. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. సిలువపై మరణించి 3వ రోజు యేసుప్రభు మృతిలో నుండి పునరుద్ధానం చెందారు. ఇది క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైన సంఘటన. పునరుద్ధానం తర్వాత శిష్యులకు మరలా ప్రత్యక్షమై వారి మనోధైర్యాన్ని పెంచి ప్రపంచానికి దేవుని సందేశాన్ని వ్యాప్తి చేయమని ఆజ్ఞాపించారు. ఇప్పుడు యేసుప్రభు ప్రపంచానికి ఇచ్చిన ప్రేమ సందేశం గురించి తెలుసుకుందాం. యేసుప్రభు అందించిన ప్రధాన సందేశం ప్రేమ, క్షమ మరియు న్యాయం గురించి. ఆయన దయ, ప్రేమ, క్షమ చూపించే ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. శత్రువులను కూడా ప్రేమించమని, పాపాలను క్షమించాలని ఆయన బోధించారు. ఆయన తన శిష్యులు అంటే అనుచరులను దేవుని ప్రేమను లోకానికి అందజేయాలని ఉపదేశించేవారు. ఇలా యేసుప్రభు తన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఫ్రెండ్స్, యేసుప్రభు గురించి ఎక్కడైనా ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. అంటే ఎక్కడైనా సరైన పదాలు సరిగ్గా పలకుండా ఏదైనా తప్పు చెప్పినా నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన హిందూ మతంలో ఒక గొప్ప దేవుని గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే సాయిబాబా. సాయిబాబాను షిరిడి సాయిబాబా అనేవారు. 19వ శతాబ్దం చివరి భాగంలో భారతదేశంలో భక్తుల ప్రేమకు సంపాదించిన మహాత్ముడు. ఆయన జీవిత కథ విశ్వాసానికి, ప్రేమకు మరియు మానవ సేవకు ఒక స్ఫూర్తిదాయక మార్గం. సాయిబాబా అనేవారు ప్రత్యేకమైన మతానికి చెందినవారు కాదు. ఆయన జీవితంలో ప్రతి ఒక్కరిని సరైన మార్గంలో నడిపించారు. మత, కుల, జాతి భేదాలు లేకుండా అందరికీ సమానంగా ప్రేమను పంచారు. సాయిబాబా బాల్యం గురించి మనం తెలుసుకుందాం. సాయిబాబా జన్మస్థలం, జన్మతీర్థం, అసలు పేరు మొదలైనవి ఇప్పటి వరకు ఇంతవరకు కూడా ఎవ్వరికీ తెలియదు. కొన్ని కథల ప్రకారం
ఆయన 1838 మహారాష్ట్రలోని పాట్రీ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అని, తరువాత ఆయనను ఒక ముస్లిం కుటుంబం పెంచిందని చెబుతారు. మరికొన్ని కథల ప్రకారం ఆయన ఎక్కడో తప్పిపోయి షిరిడీకి వచ్చారని ఉంది. సాయిబాబా మొదట షిరిడీ గ్రామానికి 1858లో వచ్చారు. అప్పట్లో ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నారని అనుకుంటారు. ఆయనను మొదట గ్రామస్తులు సాధారణ సన్యాసిగా భావించారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయన పవిత్రత మరియు అనేక మూలికల చికిత్స ద్వారా ప్రజలు ఆరాధించారు. ఇప్పుడు సాయిబాబా జీవిత విధానం గురించి తెలుసుకుందాం. సాయిబాబా ఎప్పుడు సాదాసీదాగా ఉండేవారు. ఆయనకు ఎటువంటి భోగ విలాసాల పట్ల ఆసక్తి లేదు. ఒక పాత మసీదులో ఉండేవారు. దానిని ఆయన ద్వారకామాయి అని పిలిచారు. బాబా రోజు భిక్షాటన చేసేవారు. పంచభౌతిక సమానతను నేర్పించేవారు. ఆయన తానేంటో తెలియజేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆయన మతం ఏంటో కూడా చెప్పలేదు. బాబా కేవలం సర్వేజన సేవ సర్వోత్తమ ధర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. ఇప్పుడు సాయిబాబా బోధనలు మరియు ఉపదేశాల గురించి తెలుసుకుందాం. మొదటిది సబూరి, అంటే వయసులో సాహసాన్ని నిలబెట్టుకోవాలి. తరువాతది శ్రద్ధ, భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంచాలి. తరువాతది సేవ, మానవాళిని ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి. తరువాత సత్యం, సత్య మార్గంలో నడవాలి. మానవత్వం, మత, కుల, జాతి భేదాలు లేకుండా ఉండాలి. అలాగే సాయిబాబా చేసిన అద్భుతాలను తెలుసుకుందాం. సాయిబాబా అనేక అద్భుతాలను చేసి భక్తులలో విశ్వాసాన్ని కలిగించారు. ఆయన చేతిలో చికిత్సలు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, మృత్యువు నుండి రక్షించడం వంటి అనేక అద్భుతాలు చేశారు. అలాగే ఆయనను భక్తులు భగవంతునిగా భావిస్తారు. ఇప్పుడు సాయిబాబా చివరి క్షణాల గురించి తెలుసుకుందాం. సాయిబాబా 1918 అక్టోబర్ 15న విజయదశమి రోజున తన శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన సమాధిని షిరిడీలో నిర్మించారు. ఆ సమాధి ప్రదేశం సాయిబాబా సంస్థానంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థానంలోకి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఆయనను స్మరించుకుంటారు. అలాగే సాయిబాబా చివరి క్షణాల్లో కొన్ని మాటలు చెప్పారు. అవి మనం ఇప్పుడు చూద్దాం. సర్వము త్యజించు, నీకు కావలసినది నా ఆశ్రయమే. సబూరి అంటే సాహసం, మరియు శ్రద్ధ అంటే విశ్వాసం అనేవి నీ జీవితంలో ముఖ్యమైనవి. సాయిరాం, శ్రద్ధ మరియు సబూరి అనే 2 పదాలు మనసులో ఉంచుకుంటూ సాయిబాబాను అనుసరించి సత్ప్రవర్తిని మన జీవితంలో తీసుకురావాలి. మంచిని చెడు పన్నగలదు, కానీ ప్రేమను పరిగణింపదని చెప్పారు. ఈ విధంగా సాయిబాబా యొక్క జీవితం ప్రేమ, సహనం మరియు మానవ సేవ యొక్క గొప్ప పాఠాలను మనకి నేర్పింది. ఇప్పుడు మనం ప్రతి మతంలోని కామన్గా ఉన్న ఒక పాయింట్ని చూద్దాం. దేవుడు కిందకి రావడం, ఆ యుగం అంతమవడం. అంటే క్రిస్టియానిటీలో యేసుప్రభు 2వ రాకడి కోసం, హిందూ మతంలో కల్కి అవతారం వచ్చినప్పుడు కలియుగం అంతమవుతుందని, ఇలా చాలా మతాల్లో ప్రతి దేవుడు కిందకి వచ్చినప్పుడు ఆ యుగం అంతమవుతుందని ఉంది. దీన్ని బట్టి ప్రాంతం బట్టి దేవుడు పేర్లు, రూపాలు మారాయి, కానీ దేవుడు అందరికీ ఇచ్చే సందేశం ఒక్కటేనని మనం తెలుసుకోవచ్చు. అలాగే మా టీం బుద్ధుని గురించి మరియు ఇస్లాం మతం గురించి, అంటే అల్లాహ్ దేవుడి గురించి వీడియోస్ చేయాలనుకుంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ చాలా విలువైనది.